హాయ్ అండి. నిన్న టాస్క్ అయిపోయిన తర్వాత నుంచి ఇప్పటిదాకా జరిగినది మిడ్‌నైట్ ముచ్చట్లు ప్లస్ సన్‌స్క్రీన్ ఎక్స్‌ట్రాక్ట్ అన్నీని. అంటే ఎపిసోడ్‌లో వేయకుండా అంటే నిన్న గేమ్ అయిపోయింది కదా! గేమ్ అయిపోయిన తర్వాత ఏమిటేమి జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా తక్కువగానే ఉన్నాయి, ఎక్కువగా లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. ప్లీజ్ దండం పెట్టి, నమస్కారం పెట్టి చెప్తున్నాను. ఎందుకంటే కొత్తగా చేస్తున్నాం కనుక తప్పు చేస్తున్నామో, కరెక్ట్ చేస్తున్నామో అనేది తెలియదు. నా ఉద్దేశం ప్రకారం చూసింది చూసినట్టుగానే నాకు తెలిసిన విధంగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తున్నాను. మరి ఒకవేళ మీరు చెప్పింది నచ్చకపోతే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి కొంచెం నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. ఎప్పుడైనా ఎవరైనా కొత్త పని చేస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేసి బ్లెస్సింగ్స్ ఇస్తే కొంచెం ముందుకు వెళ్తారు. అది మీ నుంచి రావాలని నేను కోరుకుంటున్నాను అంతే. ఇప్పుడు మిడ్‌నైట్ ముచ్చట్లు చెప్దాం. ఏమైందంటే నిన్న టాస్క్ అయిపోయింది కదా! టాస్క్ అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ ప్లస్ ఎవరు హ్మ్. కళ్యాణ్ కూర్చుంటారన్నమాట. అంటే ఇమాన్యుల్ తింటూ కళ్యాణ్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఏమంటాడంటే ఇమాన్యుల్, డెమోను నువ్వు వేస్తున్నావు కదా! నీకంటే చాలా ఫాస్ట్‌గా వచ్చి 3 నింపేసాడురా వాడు. అప్పుడు నీదేంటంటే 2, 3 అయ్యాయి. ఇంకా ఫుల్‌గా నువ్వు ఇసుక వేయలేదు. అంతట్లోకి వాడు ఇసుక కూడా వేసేసాడు అని చెప్పేసి అంటుండాలి. చాలా ఫాస్ట్‌గా ఆడాడు అనంటే అప్పుడు కళ్యాణ్ ఏమంటే, అవును తెలుసు వాడు ఎలాగైనా బాగా ఆడతాడు కదా! కళ్యాణ్‌లో ఒకటి మంచి గుణం ఏంటంటే ఎవరినైనా ఏమైనా పొగుడుతుంటే ఒక నిజం అనుకోండి ఒప్పుకుంటాడు ఆ విషయాన్ని. ఆ! అవును నిజం వాడు ఎలాగైనా బాగా ఆడతాడు కదా! అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉండాలి. తర్వాత ఏం చేస్తారంటే కళ్యాణ్ కొంచెం ఇదిగా ఉన్నట్టుండి స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్ళిపోయి ఒక దగ్గర 40-1 అవర్ దాకా అలాగ అక్కడే ఉండిపోతాడు. ఏదో ఆలోచించుకుంటూ అలాగ ఉండిపోతుంటాడు. ఉండిపోతుంటే మళ్ళీ ఇమాన్యుల్ వస్తాడనమాట కళ్యాణ్ దగ్గరికి. కళ్యాణ్ దగ్గరికొచ్చినప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే, "ఒరేయ్! మా అమ్మ కోరిక మాత్రం నేను నెరవేర్చాను అని చెప్పేసి అని అంటాడు. అంటే కొంచెం సంతోషంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు వచ్చారు కదా! వచ్చినప్పుడు కెప్టెన్ అవ్వు, తర్వాత నువ్వే విన్నర్ అవ్వాలని చెప్పి 2 అంటారావిడ. డెఫినిట్‌గా అవుతానంటే కెప్టెన్ అయ్యాను అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు మళ్ళీ ఇమాన్యుల్ ఏంటంటే, డెమన్ చాలా బాగా ఆడాడురా అని అంటే, ఇక్కడ నాకు ఇమాన్యుల్ కొంచెం నచ్చలేదు. ఎందుకంటే ఓకే. ఫస్ట్ తను పొగిడాడు. కళ్యాణ్ ఓకే. తర్వాత ఇప్పుడు కూడా చెప్తున్నప్పుడు కెప్టెన్ కింద అయ్యాను. నాకు నచ్చిందనంటే, "ఆ! అవునురా మీ అమ్మ కోరిక నువ్వు నెరవేర్చావు. మంచిగా చేసావని" కొంచెం తను సపోర్టివ్‌గా అక్కడ కూడా మళ్ళీ డెమోని పొగుడుతుండంటే, గెలిచిన కళ్యాణ్‌కి ఏ విధమైన ఫీలింగ్ వస్తుందని అనిపిస్తది. అరే! తను పడిపోవడం వల్ల, తను ఓడిపోవడం వల్లే అంటే తను పెయిన్ వల్ల ఆడలేకపోవడం వల్ల నేను గెలిచానన్న ఫీలింగ్ తనకి రావచ్చు కదా! కానీ కళ్యాణ్ ఏమి పట్టించుకోకుండా అవును. తను బాగా ఆడాడని చెప్పేసి అన్నాడు. కానీ ఇమాన్యుల్ మాటొస్తే ఆ మాట అంటే నాకెందుకునో ఒక పిసరు అనిపించింది. డెమోని లేపి కళ్యాణ్ కొంచెం తగ్గిస్తున్నాడా అని చెప్పేసి. కానీ రియల్‌గా చెప్పాలంటే కళ్యాణ్, డెమోన్ ఇద్దరు చాలా చాలా బాగా ఆడారు. యాక్చువల్లీ ఎందుకంటే డెమోను, కళ్యాణ్ 6 మినిట్స్ దాకా చాలా హోరాహోరీగా పోరాడారండి. పోరాడిన తర్వాత డెమోన్ ఏంటంటే కంగారు పడిపోయి గబగబా చేసాడు. అందువల్ల తనకి బ్యాక్ పెయిన్ అనేది వచ్చింది. కళ్యాణ్ ఏంటంటే కొంచెం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు కదా! ఆ విధంగా తిను ఫాస్ట్‌గా పోస్తున్నాడు. కానీ తనంత గాబరా పడిపోలేదు. అలిసిపోతున్నాడు తిను గూడా అని. అది ఆ లాస్ట్‌లోనంటే మట్టిని సర్దడానికి కూడా ఓపిక లేకుండా పోయింది కళ్యాణ్‌కసలు. కదా! కానీ వీళ్ళందరూ ఫోర్స్ చేసి ఒరేయ్! పెట్టరా అంటే అప్పుడు పెట్టగలిగాడు. అందులో డిమాండ్ అక్కడ పడిపోయాడని బాధ అన్నీ చూసి తను చేశాడనమాట. అందుకనే కళ్యాణ్ గెలిచాడు అంటే తన గెలుపుని తను పడిపోయాడు అందుకే గెలిచాడు అనడానికి వీలు లేదు. కళ్యాణ్ తన ఎఫర్ట్స్ పూర్తిగా పెట్టాడు. తను ఫాస్ట్‌గా వెళ్ళడం వల్ల ఆ విధంగా అయిందంతే. తిను నెమ్మదిగానే చేసుకుంటూ మరి ఇద్దరికైనా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే కొంచెం తేడా వచ్చింది. అక్కడ లాస్ట్‌లో తను పడిపోయే ముందు వీళ్ళిద్దరివి చూస్తే అలాగే ఉంది. తర్వాత తనూజ గురించి కూడా ఏంటంటారంటే కళ్యాణ్ డెమోన్ అంత ఒంట్లో బాగోలేని అలా ఉన్నప్పుడు కూడా నన్ను చెక్ చేసి ఇంకా దాంట్లో ఇసుకపోయి అంటావేంటి అని చెప్పేసి అంటుండాలి. అక్కడ ఉన్న హౌస్‌మేట్స్. మరి తను సంచాలకుగా ఉన్నప్పుడు చేయాలి కదా పర్ఫెక్ట్‌గా. రేపొద్దున చేయకపోతే తనకి అలా ఉంది అందుకనే తనకి ఇచ్చేసామని అంటారు కదా! అందుకనని చెప్పేసి ఏంటంటే కళ్యాణిని సరిగ్గా చూసింది. కావాలని ఇసుకపోయాలని అని చెప్పింది. డెమోని చూసింది. డెమోని ఎక్కడ ఇసుకపోయాలో అక్కడ ఇసుకపోయని చెప్పింది. కరెక్ట్‌గానే చేసింది తనుజ మాత్రం. సంచాలకుగా మాత్రం 100% తను కరెక్ట్‌గా చేసిందని చెప్పాలి. అది ఈ విధంగా స్విమ్మింగ్ పూల్ దగ్గర వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అది జరగడం అయితే జరిగింది. తర్వాత అక్కడ ఏమవుతుందంటే భరణి గారు, దివ్య మాట. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. భరణి గారు ఏమంటారంటే దివ్యతోనే, "నువ్వు ప్రతీదీ మనసులోని పెట్టేసుకోకు. నా గురించి ఎక్కువ ఆలోచించకు" అని చెప్పేసనంటారు. అంటే లేదు మీ గురించి అంతగా ఏం మనసులో నేనేం ఆలోచించటం లేదు" అది చెప్పేసి అని అంటారు. అని దివ్య అంటుంది. దివ్య అంటూ అదే కదా మరి మీరు ఇలాగే చేస్తారు" అది మళ్ళీ తను వాయిస్ టోన్ అది ఇది పడుతుంది కదా!
నేనేం పట్టించుకోవట్లేదు. మీరు అనుకుంటున్నారా పట్టించుకుంటున్నారని చెప్పేసి అంటుంది. అదే మరి వద్దు. ఏదో దీనితో ఒక ప్రాబ్లమ్ ఏంటంటే ఏదైనా చెప్పినప్పుడు దాన్ని ఇంకొక టోన్ వేలో ఇంకొక విధంగా కన్వర్ట్ చేసేస్తుంది. అందుకని ఏమి ఆడకుండా నీ ఆట నువ్వు ఆడుకో. తర్వాత నా గురించి ఎక్కువ పట్టించుకోకు నువ్వు. నీ ఆట నువ్వు ఆడుకో. నా గురించి ఎక్కువగా ఆలోచించకు కూడా అన్నాడు. అదే మరి మీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటా అని చెప్పేసి మళ్ళీ దివ్య అంటుందన్నమాట. అక్కడ మళ్ళీ వీళ్ళిద్దరికి కొంచెం ఆర్గ్యూ అనేది జరగడం అయితే జరుగుతుంది. తర్వాత సంజన గారు ఏంటంటే ఒక దగ్గర నార్మల్‌గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆవిడ ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే, "ఈ హౌస్‌లో నేను ఉండలేకపోతున్నాను. అందరూ ఒకటైపోయారు. ఏంటంటే ఇప్పుడు నేను 2 గ్రూప్స్ కింద విడిపోయారు. నేనేమో భరణి గారి గ్రూప్‌లో ఉన్నాను. తర్వాత టీనేజర్స్ వాళ్ళందరూ వాళ్ళ గ్రూప్‌లో కూర్చున్నారు. నేను ఏం మాట్లాడినా కొంచెం తప్పుగా తీసుకుంటున్నారు" అని అంటుంది. నిజమే కదా మరి. మాట్లాడేసే విధంగా మాట్లాడుకుంటే బావుంటుంది. కొంచెం బిలో ద బెల్ట్ వెళ్ళిపోతే ఎవరైనా తప్పుగానే కదా తీసుకుంటారు. అది ఆవిడ అర్థం చేసుకుంటే బాగుంటుంది. దానివల్ల అసలు ఈ వీకు సంజన గారితో మాట్లాడింది ఎక్కువగా భరణి గారు, సుమన్ శెట్టి వీళ్ళే మాట్లాడారు ఎక్కువగానే. మిగతా ఇటువైపు వాళ్ళు రీతు గాని, కళ్యాణ్ గాని, పవన్ గాని వీళ్ళు మాట్లాడింది చాలా తక్కువగానే మాట్లాడారు. తనూజ గాని వీళ్ళందరూని. అని చెప్పేసి సంజన ఫీల్ అవుతూ కొంచెం బాధపడుతూ అది ఇది అది ఉన్నాదనమాట. తర్వాత డెమోన్ ఏంటంటే చాలా సేపు దాకా ఏంటంటే సోఫా మీద 2 చేతులు ఇలా వేసేసుకొని కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. తన కోసం ఏంటంటే రీతు ఏంటంటే బనానా షేకు, మిల్క్ షేక్ ప్రోటీన్‌ది అది కలిపేసి అయితే తెచ్చి ఇస్తూ ఉంటుంది. అక్కడ దివ్య రీతు కూడా కూర్చొని ఏంటి ప్రోటీన్ కల్పిస్తున్నావా అని కొంచెం సరదాగా అంటే, అవును కలిపేసి ఇస్తున్నానని చెప్పేసి తను అనడం అయితే జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మాటల్లోనే కళ్యాణ్ ఏంటంటే తినడం మాట డిన్నర్ తినకపోతే అప్పుడు తనూజ, దివ్య వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు అసలు తను రొట్టెలు చేస్తూ ఉంటుంది. దివ్య చేస్తున్నప్పుడు రీతు తను రొట్టె తీసుకున్నప్పుడు ఇంకోటి రొట్టె ఇది కళ్యాణ్ రొట్టి వాడు తినలేదు ఇంకా అని చెప్పేసి అని అంటుంది. అప్పుడు తనుజ వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ దగ్గరికొచ్చి ఏమంటారంటే, "కళ్యాణ్ నువ్వు డిన్నర్ చేయాలంటున్నావు చెయ్యనంటే" అవును చేయాలి. ఇంకా లంచ్ కూడా నేను సరిగ్గా చేయలేదు. లంచ్ కూడా నేను తినలేదా? నువ్వు నువ్వు లంచ్ కూడా తినకుండా తను టాస్క్ ఆడాడు. చూడండి లంచ్ తినకుండా టాస్క్ ఆడడం వల్ల తను అలసిపోయినట్టున్నాడు అంతలాగానే. లంచ్ అంత హెవీ టాస్క్ కదా! తను తినకుండా ఆడడం వల్ల. సరేలే నువ్వు తినేసి శుభ్రంగా పడుకో అని చెప్పేసి తనూజ అంటుందన్నమాట. తర్వాత ఈ విధంగా అవుతుంది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా ఇమాన్యుల్ తర్వాత ఎవరు భరణి గారు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకుంటారంటే, ఈ టాస్క్ మన ఇంతవరకు జరిగిన టాస్క్‌లో ఈ టాస్క్ అనేది చాలా పెద్ద టాస్కు. ఇటువంటి టాస్క్ మరొకటి పడాలి మీకు, నాకు అని చెప్పేసి ఇమాన్యుల్ ప్లస్ భరణి గారు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంటే వాళ్ళకే అనిపిస్తున్నది ఈ టాస్క్ చాలా హెవీ టాస్క్ ఆడడం అనేది చాలా కష్టం అని చెప్పేసి. నిజంగానే యాక్చువల్ ఏంటంటే రాళ్ళని మొయ్యడం అనేది కష్టమే కదా! ఆ మట్టి కూడా ఎలా అనిపిస్తుందంటే కొంచెం తడి కలిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్‌దనుకోండి నార్మల్‌దంటే గబగబా పోసేసుకొని తేలిగ్గా ఉంటుంది. ఇది రోడ్డు చేయమన్నాడు కొంచెం కొంచెం తడిపినిసుకలా అనిపించింది. తడిపిసుక అంటే కొంచెం బరువుంటది కదా! ఆ బరువుని ఎత్తి పొయ్యాలి కదా! అది మాట. వాళ్ళే అనుకుంటున్నారు ఇది చాలా పెద్ద టాస్క్ అని చెప్పి. దగ్గర దగ్గర నా ఉద్దేశం ప్రకారం 15, 20 మినిట్స్ జరిగుంటది ఈ టాస్క్ అని చెప్పి. అది. వీళ్ళిద్దరూ అనుకుంటారు చాలా పెద్ద టాస్క్ ఇంతవరకు జరిగిన దాంట్లోనే ఇది చాలా పెద్ద టాస్క్. ఇటువంటి టాస్క్ మరొకటి పడితే బాగుండని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. తర్వాత కళ్యాణ్‌తో కూడా ఇమాన్యుల్ అంటూ ఉంటే కళ్యాణ్ అంట దీనికన్నా ఇంక మంచి మంచి టాస్క్